హలో చెక్. హలో మైక్ టెస్ట్. హలో హలో మైక్ టెస్ట్. ఇప్పుడు వినిపిస్తుంది కదమ్మా? స్తుతిగీతంబులకు పాత్రుడవు ప్రభు యేసుని
నీతి సూర్యుడు నీపై ఉదయించును అనే పాట పాడదాం. ఆరు 681 పాట సంఖ్య 681. ప్రకాశించు నిత్యము, నీపై ప్రకాశించు నిత్యము. సూర్యుడు నీపై ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యం ఇచ్చును. సూర్యుడు నీపై అతని రెక్కలు ఆరోగ్యము నిచ్చును.
రెక్కలు ఆరోగ్యమునిచ్చును. నీతి సూర్యుడు నీపై ఉదయించును. అతని రెక్కలు ఆరోగ్యము ఇచ్చును. మందిరమంతా యెహోవా తేజస్సు, అందరూ చూడా నిండి ఉండెను. మందిరమంతా యెహోవా తేజస్సు, అందరూ చూడా నిండి ఉండెను. సుందరమగు క్రీస్తు తేజస్సును, సుందరమగు క్రీస్తు తేజస్సును పొంది ఆరాధించి స్తుతించు, పొంది ఆరాధించి స్తుతించు. నీతి సూర్యుడు నీపై ఉదయించును. అతని రెక్కలు ఆరోగ్యము ఇచ్చును. నీతి సూర్యుడు నీపై ఉదయించును. అతని రెక్కలు ఆరోగ్యము ఇచ్చును. తన మహిమ రాజ్యమునకును మనలను పిలచిన దేవునికి, తన మహిమ రాజ్యమునకును మనలను పిలచిన దేవునికి, వినయము తోడ విధేయులమై, వినయము తోడ విధేయులమై నడచుకొందుము నిత్యము, నడచుకొందుము నిత్యము. నీతి సూర్యుడు నీపై ఉదయించును. అతని రెక్కలు ఆరోగ్యమునిచ్చును. నీతి సూర్యుడు నీపై ఉదయించును. అతని రెక్కలు ఆరోగ్యమునిచ్చును. బైబిల్ కోరస్ పాడదాం. గ్రంథ వాగ్దానములన్నీ నావి, ప్రతి అధ్యాయము వరుస వచనము, ప్రాణ దివ్య ప్రేమ వాగ్దానములు. గ్రంథ వాగ్దానములన్నీ నావి. Every promise in the book is mine. Every chapter, every verse, every line, all the blessings of His love divine. Every promise in the book is mine. చండి అన్నిటి రమ్మని చండి. సమయంలో మనం క్లుప్తంగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. 2 రాజులు అనుకుంటాం మనం. 2 రాజులు ఈరోజు మనం రెండో రాజుల గ్రంథంలో 2వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తాము. కొన్ని మాటలు మనం చూద్దాం.
ఈరోజు ఇంటర్నెట్ కొత్తగా ఈ కెమెరా 5 అనే యాప్ ద్వారా యూట్యూబ్లో లైవ్ ఇవ్వాలని ప్రయత్నం చేశాను. అయితే అంతా బాగానే ఉంది, కానీ ఈ సౌండ్ రాని కారణం చేత సమయం అంతా కూడా దానికి అయిపోయింది. కాబట్టి కొద్దిసేపు మాత్రమే ఈరోజు ఒక 20 నిమిషాలు లేదా 15 నిమిషాలు వాక్యాన్ని మనం ధ్యానం చేస్తాము. దాని తర్వాత మనం ముగించుకుంటాం. ప్రభు చిత్తమైతే మిగిలిన విషయాల్ని వచ్చే వారం మనం చూస్తాము. అయితే చిన్న ప్రార్థన చేసుకుని నేరుగా వాక్యంలోనికి వెళ్దాం. ప్రేమగల తండ్రి, ఇంతవరకు పాటల ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకున్నందుకు వందనాలు ప్రభా. ఈ సమయంలో 2వ రాజులు 2వ అధ్యాయాన్ని మేము ధ్యానిస్తూ ఉండగా నీ సన్నిధి మాతో ఉంచండి. మాకు కావలసిన మాటలు మీరు అనుగ్రహించండి. సమయానుకూలంగా సమయానుసారంగా ప్రభా నీ పలుకులు పలకడానికి సహాయపడండి. విన్న వాక్యం మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపజేయండి. నీకే మహిమాగంత ఆరోపిస్తూ సమస్త అంధకార శక్తులన్నింటినీ బంధిస్తూ యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో స్తుతించి అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని నేను మీకు ముందుగా చెప్తాను. దాని తర్వాత దాన్ని వివరించడానికి ప్రయత్నం చేస్తాను. 2వ అధ్యాయంలో ఏలియా ఆకాశమునకు ఆరోహణము చేయింపబోవు కాలమున సుడిగాలి చేత దేవాతి దేవుడు, బాగా వినాలి, సరిగా కూర్చోవాలి. సుడిగాలి చేత దేవాతి దేవుడు ఏలియాను ఆకాశమునకు ఆరోహణం అంటే అలాగే తీసుకెళ్ళిపోవాలని నిశ్చయించుకున్నాడు. ఆ రోజు దగ్గరకు వచ్చింది. కాబట్టి ఏలియా అంటాడు ఆ సమయంలో ఎలీషా తోటి, ఎలీషా, నన్ను దేవుడు ఈ విధంగా ఆజ్ఞాపించాడు. ఏంటది? నన్ను బేతేలుకు వెళ్ళమని చెప్పాడు. కాబట్టి నువ్వు ఇక్కడే ఉండిపో అని ఎలీషాతో ఏలియా చెప్పినప్పుడు ఎలీషా అంటాడు, నా జీవము తోడు యెహోవా నీ జీవము తోడు యెహోవా జీవము తోడు నేను నిన్ను విడువనని చెప్పగా, సరే వారిద్దరూ బయలుదేరి బేతేలుకి వెళ్ళారు. బేతేలులో ఉన్నటువంటి బేతేలు నుండి కూడా మళ్ళీ వారు ప్రయాణం అవుతారు. బేతేలులో కూడా దేవుడు అతనికి ప్రత్యక్షమై మళ్ళీ బేతేలు నుంచి యెరికోకు వెళ్ళమని చెప్పాడు దేవుడు నన్ను. కాబట్టి నేను యెరికోకు వెళ్ళిపోతున్నాను, నీవు ఇక్కడ ఉండిపో అని చెప్పి బేతేల్లో ఎలీషాతో చెప్పినప్పుడు ఎలీషా అంటాడు, యెహోవా జీవము తోడు నీ జీవము తోడు నేను నీతోనే వస్తాను, నేను నిన్ను విడిచిపెట్టను. సరే బయలుదేరారు. గిల్గాల్ నుంచి బేతేలుకి, బేతేలు నుంచి యెరికోకు వచ్చారు. యెరికోలో మళ్ళీ దేవుడు ప్రత్యక్షమయ్యాడు. యోర్దానుకు వెళ్ళమని చెప్పాడు. యోర్దాను అది దాటి ఆవలికి వెళ్ళమని చెప్పాడు. నేను వెళ్తున్నాను, కాబట్టి నువ్వు ఇక్కడ ఆగిపో అంటే అక్కడ కూడా అంటాడు, యెహోవా జీవము తోడు నీ జీవము తోడు నేను నిన్ను విడిచిపెట్టను, నేను నీతోనే వస్తాను. సరే ఈ సమయంలో అక్కడి నుండి వాళ్ళు యోర్దాను నది దాటి అవతలికి వెళ్ళారు. యోర్దాను నది ఏ విధంగా దాటాడు అంటే ఇక్కడ ఒక అద్భుతం, ఏలియా చేసినటువంటి అద్భుతాల్లో ఇదొక అద్భుతం. తను దుప్పటి తీసుకుని దానిని మడత పెట్టి ఆ యొక్క యోర్దాను నది మీద కొట్టినప్పుడు యోర్దాను నది యువతల నుండి అవతలకి ఏమైంది, అది పాయలుగా చేయబడింది. అక్కడ ఆరిన నేల కనబడింది అని మనకి ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఇది 14వ అధ్యాయం 2వ అధ్యాయం 14వ వచనంలో ఒంటి మీద నుండి క్రింద పడిన ఆ దుప్పటను పట్టుకుని
8వ వచనంలో మడత పెట్టి ఏలియా తన దుప్పటిని తీసుకొని మడత పెట్టి నీటి మీద కొట్టగా అది యువతలకును అవతలకును విడిపోయాను గనుక వారిద్దరూ పొడి నేల మీద దాటిపోయిరి. అక్కడ ఒక అద్భుతం జరిగింది. పొడి నేల మీద వారు అవతలకి వెళ్ళారు. చాలా మంచిది. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏం జరిగింది అంటే ఎలీషా అడుగుతున్నాడు, ఏలియా అడుగుతున్నాడు ఎలీషాని, నేను వెళ్ళిపోతున్నాను కాబట్టి నేను నీకు ఏం చేయాలని కోరుకుంటున్నావు అని అడిగినప్పుడు ఎలీషా అంటాడు, నీ ఆత్మలో డబుల్, అనగా దేవుడు నీకు ఇచ్చిన ఆత్మ దానికి డబుల్ ఆత్మ నాకు కావాలి అని అడుగుతాడు. ఎలీషా ఇక్కడ అడుగుతున్నాడు. 9వ వచనం చివరి భాగంలో మనం చూస్తే నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదకి వచ్చినట్లు దయచేయమనను. ఆ తర్వాత అక్కడ అగ్ని రథాలు వచ్చినాయి, వారిద్దరిని వేరు చేశాయి. అగ్ని రథాలు ఈ ఏలియన్ ఎక్కించుకున్నాయి. దాని తర్వాత సుడిగాలి వచ్చి అతన్ని ఆకాశమునకు తీసుకుని వెళ్ళిపోయింది. దాని తర్వాత ఎలీషా అక్కడ బయలుదేరి సేమ్ ఏ అద్భుతంతో ఏలియా తన యొక్క ప్రయాణాన్ని ముగించాడో అదే అద్భుతంతో ఎలీషా అక్కడ ప్రయాణం చేయటం ప్రారంభించాడు. ఆయన తన ఒంటి మీద ఏలియా ఒంటి మీద నుంచి కింద పడినటువంటి ఆ దుప్పటి పట్టుకొని నీటి మీద కొట్టినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే ఎలీషా మొదటి అద్భుతం అక్కడ చేశాడు. అది 2 పాయలుగా చేయబడింది. దాని తర్వాత అక్కడి నుంచి ఎలీషా యోర్దాను దాటిన తర్వాత ఎరికోకు వెళ్ళాడు. ఎరికో నుండి తిరిగి ఎరికోలో అక్కడ ఏం చేశాడంటే అక్కడ ఎరికోలో ఆయన 2వ అద్భుతాన్ని చేశాడు. అక్కడ ఏంటి, భూమి బాగోలేదు, నీరు బాగోలేదు. కాబట్టి ఆ రెండింటిని ఆయన బాగు చేశాడు. భూమి నిస్సారమైంది, నీరు మంచిగా లేదు. కారణం చేత 2వ అద్భుతం అక్కడ ఎలీషా చేశాడు. అక్కడి నుండి ఎరికో నుండి ఆయన బేతేలుకి వెళ్ళిపోయాడు. బేతేలుకి వెళ్ళిపోతున్న సమయంలో అక్కడ ఉన్నటువంటి కొందరు బాలురు, ఒక 42 మంది అని ఇక్కడ రాయబడి ఉంది. వాళ్ళు ఏం చేశారంటే బోడివాడ ఎక్కిపోమ్మని దైవజనుణ్ణి అపహసించారు, దైవజనుణ్ణి వెక్కిరించారు. ఆ యొక్క ప్రవక్తను, దేవుని యొక్క ప్రవక్తను అపహాసము చేసి ఆయన్ని తిరస్కరించి ఆయన్ని ఇష్టానుసారంగా అల్లరి చేసినప్పుడు దేవుడు వారి మీదకి 2 ఆడు ఎలుగుబంట్లు, అంటే ఫిమేల్ ఎలుగుబంట్లు, 2 ఆడ ఎలుగుబంట్లను పంపించాడు. ఎలీషా ప్రార్థన చేసినప్పుడు ఆ 2 ఎలుగుబంట్లు కూడా వచ్చి ఏం చేసినాయి అంటే ఈ 42 మందిని చీల్చివేసినాయి. ఈ 42 మందిని కూడా చీల్చివేసినాయి. అక్కడి నుంచి బేతేలు నుండి కర్మేలుకు వెళ్ళాడు అని ఇక్కడ రాయబడి ఉంది. కర్మేలు పర్వతమునకు వచ్చి అక్కడి నుండి మళ్ళీ తిరిగి షోమ్రోనుకి వచ్చాడు. షోమ్రోనుకి వచ్చి అక్కడ ఉన్నాడు. ఇది 2వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ యొక్క సంగతి అంతా కూడా. ఇది సందర్భం 2వ అధ్యాయంలో జరిగినటువంటి. గిల్గాలు నుండి ఎక్కడ వరకు వచ్చింది? షోమ్రోను వరకు. మనం ఆలోచిస్తే బైబిల్లో ఉన్నటువంటి ప్రతి ప్రదేశానికి పెట్టబడిన పేరు అది ఏదో ఊరికినే పెట్టబడిన పేరు కాదు, అది దేవుడు పెట్టినటువంటి పేరు. అది అర్థముతో కూడినటువంటి పేరు. ఏది కూడా ఊరికనే అక్కడ దాన్ని పెట్టడం జరగలేదు. దేవుడు దాన్ని ఏ ప్రదేశానికి అక్కడ జరిగిన సందర్భానికి తగ్గట్టుగా, అక్కడ దేవుడు చేసినటువంటి కార్యానికి తగ్గట్టుగా ఆ ప్రదేశానికి ఆ పేరు దేవుడే పెట్టినట్లుగా మనం అనేక సందర్భాల్లో మనం చూస్తాము. కాబట్టి మనం ఈరోజు కొన్ని ప్రదేశాలు, ఇక్కడ మన ముందు ఉన్నటువంటి ప్రదేశాలు
లేకపోతే ఆ ఊరు పేర్లు అవి మనం చూస్తాము. అంతేకాకుండా వాటికి ఉన్నటువంటి అర్థాలు, దేవుడు ఏ ఉద్దేశంతో ఆ ఊరు పేర్లు పెట్టాడు, ఆ ఊరి పేరుల్లో ఉన్నటువంటి అర్థం ఏమిటి, అది దాంట్లో దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి అనేది మనం క్లుప్తంగా మనం చూస్తాము. రండి, మొదటగా మనం చూడబోయేది ఏంటంటే 1వ వచనంలో, యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబో కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాలు నుండి వెళ్ళుచుండగా. ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాలు నుండి వెళ్ళుచుండగా. వారి ప్రయాణం ఎక్కడ మొదలైందంటే గిల్గాలు. అయితే ఇక్కడ తిరిగి వచ్చినప్పుడు ఎలీషా గిల్గాలుకి రాలేదు. అంతేకాదు ఏలియా కూడా తిరిగి మళ్ళీ గిల్గాలుకి రాలేదు. తన చివరి ప్రయాణము అక్కడ మొదలైంది, గిల్గాలు దగ్గర మొదలైంది. మొదట మనం గిల్గాలు అంటే ఏంటో చూద్దాము. రండి, యెహోషువ రాసిన యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనంలో ఈ విధంగా రాయబడింది. అప్పుడు యెహోవా, నేడు నేను ఐగుప్తు అవమానము మీ మీద నుండకుండా దొర్లించి వేసి ఉన్నాను అని యెహోషువతో అనెను. అందుచేత నేటి వరకు ఆ చోటికి గిల్గాలు అని పేరు. కింద దొర్లించిన ఫుట్ నోట్లో మనం చూస్తే దొర్లించిన అనగా ఐగుప్తు యొక్క అవమానము ఉండకుండా, వారి మీద ఉండకుండా దొర్లించి. గిల్గాలు అనగా దొర్లించిన అని అర్థం. ఏంటి దొర్లించిన? అవమానము అని. ఐగుప్తులో ఉన్నటువంటి అవమానము ఏంటి? ఐగుప్తు అనగా పాపానికి చిహ్నంగా కనిపిస్తుంది. ఐగుప్తు అనగా సంఖ్యలు, ఇనప సంఖ్యలు అని చెప్తూ ఉంది బైబుల్. ఐగుప్తు అనగా దేవునికి విరోధమైనటువంటి విగ్రహారాధన ఉన్నది అక్కడ. అది ఈ లోక సంబంధమైంది. కాబట్టి అది ఐగుప్తు అనగా పాపము లేదా విగ్రహారాధన లేదా పాప జీవితానికి కట్టబడినటువంటి బందీ గృహానికి అది సాదృశ్యంగా ఉన్నది. ఎప్పుడైతే ఐగుప్తులో నుండి దేవుడు వారిని తీసుకొచ్చి ఆ యొక్క ప్రాంతానికి తీసుకొచ్చినప్పుడు, ఐగుప్తు నుంచి విడిపించిన తర్వాత ఐగుప్తులో ఉన్నటువంటి అవమానము, ఆ పాపము, ఆ యొక్క శాపము, ఆ యొక్క బందీ గృహం నుంచి విడిపించినటువంటి పరిస్థితి, వీటన్నిటినీ కూడా ప్రభు తొలగించిన దానికి సాదృశ్యంగా దేవుడు గిల్గాలు అనే పేరుని అక్కడ పెట్టడం జరిగింది. కాబట్టి వారు అక్కడ సున్నతి పొందినప్పుడు ఆ యొక్క పరిస్థితిలో ఆ ప్రదేశానికి గిల్గాలు అని పేరు పెట్టాడు. ఇప్పుడు గిల్గాలు అంటే అర్థం ఏంటి అంటే దొర్లించబడుట అని అర్థం. ఏం దొర్లించబడుట అంటే? దొర్లించబడుట అని అర్థం ఏంటంటే పాపము నుండి, శాపము నుండి, సాతాను బంధకాల నుండి విడిపించబడుట అని అర్థము. ఇది ప్రతి విశ్వాసికి మొట్టమొదటి మజిలీ, ప్రతి విశ్వాసి మొదటి స్థానము అదే గిల్గాలు అనుభవం. అనగా పాపము దొర్లించబడిన వాడు, మన పాపములు విడిపించబడిన వాడు, బందీ గృహము నుంచి విడుదలైన వాడు, శాపము నుండి విముక్తి అయిన వాడు, కట్ల నుంచి విముక్తి అయిన వాడు, విమోచింపబడిన వాడు అని అర్థము. గిల్గాలు అనుభవంలో ఏలియా ఉన్నాడు, ఎలీషా ఉన్నాడు. వారి ప్రయాణము అక్కడ మొదలైంది. ప్రతి విశ్వాసి ప్రయాణం కూడా అక్కడే మొదలవుతుంది. రెండోదిగా మనం చూస్తే బేతేలుకు వారు బయలుదేరారు. బేతేలు అంటే ఆదికాండము 25వ అధ్యాయము. రండి, ఆదికాండము 25
క్షమించండి, 28వ అధ్యాయము 28వ అధ్యాయములో 19వ వచనం మనం చూద్దాం. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలకడిగా చేసుకున్న రాయిని తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనెను పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలు అని పేరు పెట్టెను. కింద మనం ఫుట్ నోట్లో చూస్తే బేతేలు అనగా దేవుని మందిరము. రక్షింపబడిన వ్యక్తికి రెండవ మజిలీ ఎక్కడికి అనగా దేవుని మందిరము, దేవుని సన్నిధి. దేవుని సన్నిధిలోనికి తీసుకురాబడాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఈ దినాల్లో దేవుని మందిరానికి వెళ్ళటానికి ఆస్కారము లేదు. ఈ దినాల్లో దేవుని మందిరానికి వెళ్ళే అంత పరిస్థితులు మనకు లేవు. అయినప్పటికీ దేవుని వాక్యాన్ని మనం ఈ విధంగా వినగలుగుతున్నాం. ఇది దేవుని కృప. అయితే ఇక్కడ చెప్పబడిన మాట, విశ్వాసి అయిన వాడు లేదా రక్షింపబడిన విమోచింపబడిన వ్యక్తి రెండవ అనుభవం ఎక్కడికి వెళ్ళాలి అంటే మందిరంలోనికి వెళ్ళాలి. మందిరంలోనికి వెళ్ళాలి. దేవుని మందిరంలో దేవుని విశ్వాసులకు, రక్షింపబడిన వారికి అక్కడ ఏం దొరుకుతుందంటే ఆత్మీయ ఆహారం దొరుకుతుంది. బలపడతాడు అక్కడే. సమృద్ధి అయినటువంటి దేవుని వాక్యము ద్వారా బలపరచబడతాడు. ఆ యొక్క వాక్యము విన్నప్పుడు అది నరాల్లోనికి వెళ్తుంది, లోపల మూలుగుల్లోనికి వెళ్తుంది. దేవుని వాక్యము మన జీవితాలను మారుస్తుంది. విమోచింపబడిన వెంటనే పరిశుద్ధమైన జీవితం అతనికి రాదు. ఎప్పుడైతే దేవుని మందిరానికి వెళ్తాడో అక్కడ వాక్యము ద్వారా పరిశుద్ధపరచబడుతూ ఉంటాడు దినదినము. కాబట్టి దేవుని మందిరము అనే అనుభవంలోనికి వెళ్ళాలి ప్రతి ఒక్కరూ కూడా. అక్కడి నుండి మనం చూస్తే ఏలియా కూడా తన జీవితంలో దేవుని మందిరంలోనే ఆయన ఉన్నటువంటి అనుభవం ఆయనకి ఎంతో ఉంది. ఎందుకంటే ఆయన ఏమని చెప్తాడు ప్రతిసారి కూడా, ఎవని సన్నిధిని నేను నిలువబడి ఉన్నానో. ఆయన మాట్లాడినప్పుడు మొదటి మాట ఈ మాట ఉంటుంది, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నాను అనగా దాని అర్థం ఏంటి? దేవుని సన్నిధిలో ఆయన ఉండేటువంటి వాడు అనర్థం. కాబట్టి ఆ అనుభవంలో ఏలియా ఉన్నాడు. కాబట్టి రక్షింపబడిన ప్రతి వ్యక్తి కూడా అదే అనుభవంలో ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మూడవదిగా మనం చూస్తే ఎరుకో అనగా, ఎరుకో అంటే అర్థం ఏంటి అంటే చంద్రుడు అని అర్థం ఉంది. అంతేకాదు ఎరుకోలో మనం నేర్చుకోవాల్సినటువంటి లేకపోతే ఎరుకో అంటే అర్థం ఏంటంటే డిసెండర్. ఎరుకో క్షమించాలి, ఎరుకో కాదండి, యోర్దాన్ అంటే డిసెండర్, రైట్. ఎరుకో అంటే అర్థం ఏంటంటే చంద్రుడు అని రాయబడి ఉంది. సరే, ఎరుకోలో ఉన్నటువంటి అనుభవాన్ని మనం చూస్తే ఎరుకోలో ఏం జరిగిందండి? మొట్టమొదటిగా ఇశ్రాయేలీలు దండెత్తింది అంటే కనాను టెరిటరీ, ఆ కనాను ప్రాంతంలోనికి వచ్చినప్పుడు మొదట విజయం పొందినది ఎక్కడ అంటే ఎరుకోలో ఏముందండి? ఎరుకోలో పాపం ఉంది. ఎరుకోలో ఎన్ని రకాల ప్రజలు ఉన్నారు? చాలా అనేక రకాల ప్రజలు, రకరకాల ప్రజలు ఉన్నారు. భయంకరమైనటువంటి జీవితం జీవిస్తున్నటువంటి వారు ఉన్నారు. అలాగే ఎరుకో గోడలు ఎటువంటి గోడలు? చాలా దృఢమైనటువంటి గోడలు. ఎరుకో గోడలు దృఢమైన గోడలు, దాన్ని ఎవరు కూడా పగలగొట్టలేనంత భయంకరమైనటువంటి గోడలు. అంతేకాదు ఎరుకో అంతా శరీరాశలతో నిండిపోయినటువంటి పట్టణము. ఎరుకో వావి వరుసలు లేనటువంటి పట్టణము. ఎరుకో కుడి ఎడమలు తెలియనటువంటి పట్టణము. ఎరుకో పాపముతో నిండిపోయినటువంటి పట్టణము. అటువంటి పట్టణాన్ని వీళ్ళేం చేయగలిగారు? మొట్టమొదట జయించారు. ఇప్పుడు ఎరుకో అనుభవము అనగా అర్థం ఏంటంటే శరీరాన్ని జయించటం అనర్థం. కాబట్టి ఎరుకో గోడలు అనగా శరీర ఆశలు, శరీర కోరికలు, శరీర సంబంధమైనటువంటి కార్యాలు, వీటన్నిటినీ రక్షింపబడిన వ్యక్తి, దేవుని రక్షింపబడిన వ్యక్తి, గిల్గాలు అనుభవంలో ఉన్న వ్యక్తి బేతేలు అనుభవంలోనికి ఎప్పుడైతే వస్తాడో అనగా దేవుని మందిరం
మందిరంలో ఎప్పుడైతే తను ఉంటాడో వాక్యం అనే పాలతో, వాక్యం అనే మాంసంతో తను ఎదుగుతూ బలం పొందుకుని తన విజయాన్ని సాధిస్తాడు. దేని మీద అనగా తన శరీరం మీద. అటువంటి అనుభవంలోనికి నీవు నేను కూడా అందరూ కూడా తీసుకుని రాబడాలని దేవుడు సాదృశ్యంగా ఈ మాటలు రాస్తూ వచ్చాడు. అయితే యెరికో అనుభవంలో ఏలియా ఉన్నాడు. యెరికో అనుభవంలో ఏలియా ఉన్నాడు. ఎలా ఉన్నాడు అంటే ఏలియా యొక్క జీవిత విధానాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. ఏలియా యొక్క జీవిత విధానాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. ఏలియా ఎటువంటి వస్త్రాలు ధరిస్తాడు, ఏలియా ఎటువంటి లైఫ్ స్టైల్ కలిగి ఉంటాడు, ఏలియా ఎటువంటి కోరికలు కలిగి ఉన్నాడు, ఏలియా ఎటువంటి జీవన విధానాన్ని కలిగి ఉన్నాడు. మనం చూస్తే ఆయన యెరికోను జయించిన వాడిగా కనిపిస్తూ ఉంటాడు. ఆయన చూసినప్పుడు ఆయన ఒంటి రోమముల వస్త్రము ధరించుకున్న వాడే ఉంటాడు. ఆయన కొండల్లోనూ గుహల్లోనూ నివాసము చేసేవాడిగా ఉంటాడు. ఆయనకి నివాసము సరైన నివాసం లేదు. వస్త్రములు సరే సాధారణమైనటువంటి పేద ప్రజలు వేసుకునే బట్టలు మాత్రమే ఆయన వేసుకుంటాడు. ఆయన ఎక్కడ తింటాడో ఆయనకి తెలియదు. ఆయనకి గృహము లేదు. ఆయన దేవుని మందిరములోనే దేవునితోనే ఆయన సహవాసం చేసేటువంటి అనుభవంలో ఉన్నాడు ఏలియా. కాబట్టి తన జీవిత విధానాన్ని చూస్తే ఆయన యెరికోను ఇట్టే జయించాడు అని మనం చెప్పొచ్చు. కాబట్టి నేటి ప్రజలు, నేటి విశ్వాసులైనటువంటి మనము ఈ యొక్క యెరికో గోడలను మనం జయించగలుగుతున్నామా? యెరికో పట్టణాన్ని మనం జయించగలుగుతున్నామా? అనగా శారీర కోరికలను, శరీర సంబంధమైన ఆశలను, శరీర సంబంధమైనటువంటి కట్టుబాట్లను మనం జయించగలుగుతున్నామా అనేది ఒక ప్రశ్న మనకి. కాబట్టి దేవుడు మనతో చెప్తున్నాడు, ఇది నాని యెరికో అనుభవంలోనికి మనం రావాలి. ఎప్పుడైతే బేతేలు అనుభవంలో నీవు ఉంటావో అప్పుడు యెరికో అనుభవంలోనికి నీవు వస్తావు. యెరికో అనగా శరీర సంబంధమైన వాటన్నిటినీ మొట్టమొదట జయించగలగటం. కాబట్టి అటువంటి అనుభవంలోనికి ఏలియా వచ్చాడు, ఎలీషా వచ్చాడు. నీవు నేను కూడా రావాలని మనల్ని కూడా దేవాది దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా వారు యెరికో నుంచి బయలుదేరి యోర్దానుకి దిగి వెళ్ళారు. యోర్దాను అనగా డిసెండర్ అంటే అది లోతైనటువంటి ప్రాంతము, చాలా దిగువ నుండే ప్రాంతము. యోర్దాను నది చాలా దిగువ నుండే ప్రాంతము. కాబట్టి ఆ యొక్క యోర్దాను అంటే దిగువనున్నటువంటి ప్రాంతము. అక్కడ ఏం జరిగింది అనగా అద్భుతం జరిగింది. అక్కడ యెహోషువ తన ప్రజలు ఆ యోర్దాను నదిని దాటగలిగారు. రెండవసారి కూడా ఇక్కడ మనం చూస్తే ఏలియా దాన్ని దుప్పటితో దాన్ని కొట్టినప్పుడు అది రెండుగా చీల్చబడింది. అదేవిధంగా ఎలీషా కూడా మళ్ళీ దాని మీద కొట్టినప్పుడు మళ్ళీ అది చీల్చబడింది. 3 సార్లు మనం ఆ యొక్క యోర్దాను నదిని వారు చీల్చినట్లుగా మనం చూస్తాము. అయితే ఈ యొక్క అంతా ఈజీగా వాళ్ళు చేయగలుగుతున్నారు అటువంటి కార్యములను. ఎందుకు అనగా వారు దిగువకి వచ్చినటువంటి అనుభవంలో వారు ఉన్నారు. యోర్దాను అనగా అర్థం ఏంటంటే దిగువ, కింద. కాబట్టి మన జీవితంలో మనం కూడా తగ్గింపుదల అనేది మనకు ఉంటే మనము ఎన్నో కార్యాలను ఈజీగా చేయగలుగుతాం. దేవుని కార్యాలను శక్తితో మనము చేయగలుగుతాం. కాబట్టి ఆ యొక్క అనుభవంలోనికి నీవు నేను కూడా రావాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. ఎలీషా, ఏలియాలు కూడా అటువంటి దీనస్థితిలోనే ఉంటూ వచ్చారు. అందుగురించే మనం చూస్తే ఎక్కడండి ఏలియా చాలా కోపంగా ఉంటాడు కదా, ఏలియా చాలా ఫైర్ కదండి అని అనుకోవచ్చు. కానీ ఆయనలో ఉన్న దీనత్వాన్ని మనం చూస్తే ఆయన అంటాడు 19వ అధ్యాయంలో 1వ రాజులు 19వ అధ్యాయంలో మనం చూస్తే
4వ వచనంలో తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదిరీ వృక్షము కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడే, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలు. ఏమంటున్నాడు ఇక్కడ? నా పితరుల కంటే ఎక్కువ వాడను కాను. ఎన్నో మహత్కార్యములు, ఎన్నో అసమానమైనటువంటి కార్యములు, ఎంతో భయంకరమైనటువంటి కార్యములు, ఎంతో గొప్ప అద్భుతములు, ఎవరు చేయజాలని అద్భుతములను ఈజీగా చేయగలిగినటువంటి ఏలియా చెప్పే మాట ఏమంటే, నా పితరుల కంటే నేను గొప్పవాడిని కాను. ఎంత తగ్గించుకుంటున్నాడు, ఎంత క్రిందికి ఆయన వచ్చాడు. అటువంటి అనుభవంలోనికి నీవు నేను కూడా రావాలని ప్రభు ఆశపడుతున్నాడు. మంచిది. ఎవరైతే తగ్గించుకుంటారో వారు హెచ్చించబడతారని దేవుని వాక్యం సెలవిచ్చినట్లుగా ఏలియా అక్కడ తన జీవితం అంతా కూడా తగ్గించుకుని ఉన్నాడు కాబట్టి ఆయన హెచ్చించబడ్డాడు. ఏ విధంగా హెచ్చించబడ్డాడు అనగా, ఆయన గొప్ప కార్యములు, శూర కార్యములు చేయగలిగే ప్రవక్తగా ఆయన మనకు కనిపిస్తూ ఉన్నాడు. ఆయన చేసినటువంటి అద్భుతాలు లేదా ఆ యొక్క వండర్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎవరు చేయలేనన్ని గొప్ప కార్యములు ఆయన చేయగలిగినాడు. దేవాది దేవుడు చేసినట్లుగా ఆయన కూడా చేయగలిగినాడు. అంతేకాదు ఆయన చాలా శంషేర్గా, చాలా పౌరుషంగా పనిచేసినటువంటి వ్యక్తిగా మనం చూస్తాము. రాజులు సహితము భయపడే గొప్ప అధికారం కలిగినటువంటి వ్యక్తిగా ఆయన ఉన్నట్లుగా మనం చూస్తాము. అంతేకాదు ఆయన ఏ విధంగా దేవుడు హెచ్చించాడు అంటే, మరణము లేకుండానే ఆయన్ని పరలోకమునకు తీసుకుని వెళ్ళిపోయాడు. కాబట్టి దీనులకు అంత గొప్ప ధన్యత దేవుడు అనుగ్రహిస్తాడు. ఈరోజు మరి నీకు దీనత్వం ఉందా? ఈరోజు నువ్వు తగ్గించుకునే అనుభవంలో నువ్వు ఉన్నావా? లేదు. కాబట్టి ఆలోచించుకో ప్రియ సహోదరి సహోదరుడా. దేవుని వాక్యము వింటున్నావే కానీ అది నీ హృదయంలో కార్యసిద్ధి కలగట్లేదన్నమాట. కాబట్టి ఇకనైనా నీ మనసును మార్చుకో, నీ హృదయాన్ని మార్చుకో. దేవుని యొక్క మాటలకు లోబడి తగ్గింపు స్వభావం కలిగి జీవించినట్లయితే దేవుడు నిన్ను హెచ్చిస్తాడు. ఇది అంతేకాదు. ఇప్పుడు మళ్ళీ మనం చూస్తే ఎలీషా అక్కడ నుండి బయలుదేరినటువంటి పరిస్థితి మళ్ళీ మనం చూస్తాం. ఆయన బయలుదేరుతూ ఎక్కడికి వెళ్ళాడు అంటే, యోర్దాను నుంచి మళ్ళీ రివర్స్, యోర్దాను నుంచి ఎరికోకి వచ్చాడు. ఎరికో నుండి బేతేలుకు వెళ్ళాడు. బేతేలు నుండి గిల్గాలుకి ఆయన వెళ్ళలేదు. ఇది మనం గమనించాలా. ఇక్కడే ఉంది ఒక చిన్న రహస్యం. అది ఏంటంటే, గిల్గాలు నుంచి బేతేలుకి, బేతేలు నుంచి ఎరుకోకి, ఎరుకో నుంచి యోర్దానికి వచ్చినటువంటి ఈ ప్రయాణము తిరిగి మళ్ళీ గిల్గాలకి పోవాలి, కానీ గిల్గాలకి వెళ్ళలేదు. యోర్దాన్ నుంచి మళ్ళీ బయలుదేరాడు, ఎరుకోకు వచ్చాడు, బాగానే ఉంది. ఎరుకో నుంచి బయలుదేరాడు, బేతేలుకు వచ్చాడు, బాగానే ఉంది. బేతేలు నుంచి ఆయన గిల్గాలకి రాలేదు. ఎందుకు అంటే చెప్తాను ఎందుకు. అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరి ఎక్కడికి వెళ్ళాడు? కర్మేలుకి వెళ్ళాడు. కర్మేలు ఎక్కడ ఉందంటే, మీరు మ్యాప్లో చూస్తే కనుక ఆ యొక్క ఏన్షియంట్ మ్యాప్, మీరు ఇస్రాయేల్ మ్యాప్, ఏన్షియంట్ మ్యాప్ చూస్తే కనుక యోర్దాను నది ఇక్కడ ఉంటే, కర్మేలు యోర్దాను నది ఇక్కడ ఉంటే, గిల్గాలు యువతల వైపు ఉంటుంది. గిల్గాల్ ఇక్కడ ఉంటే బేతేలు ఇక్కడ ఉంటుంది. బేతేలు నుంచి కర్మేలు ఇక్కడ ఉంటుంది పైన. ఇక్కడ నుంచి బయలుదేరి మళ్ళీ సోమ్రోను ఇక్కడికి అనగా సమరయ ఈ ప్రాంతానికి వచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి వారు, ఇక్కడ ఉన్నటువంటి ఎలీషా బయలుదేరి యువతలకు వచ్చి బేతేలు నుంచి తిరిగి చాలా దూరం ప్రయాణం చేసి కర్మేలుకి వెళ్ళాడు. ఇప్పుడు మనం కర్మేలు గురించి తెలుసుకుందాం. దేవుని యొక్క మాటల్లో కర్మేలు గురించి ఏం రాయ. కర్మేలు అంటే దాని అర్థం అది వైన్ యార్డ్, ద్రాక్ష తోట. కర్మేలు అనగా ఏంటి? ద్రాక్ష తోట, వనము. ఇంకొక అర్థం వనము, పచ్చని వనము. అక్కడ ఎప్పుడు కూడా మంచిగా పంటలు పండే అనుభవం, ఫ్రూట్ఫుల్ లైఫ్. ఆ యొక్క కర్మేలు అంటే అర్థం ఏంటంటే పచ్చదనం. పచ్చదనం ఎక్కడ కూడా పచ్చదనమే, ఎక్కడ చూసినా పచ్చదనమే, ఎక్కడ చూసినా పంటలే, అభివృద్ధి అభివృద్ధి, ఫలింపు ఫలింపు, ఎక్కడ చూసినా గ్రీన్.
కాబట్టి ఈ కర్మేలు అనేది ఒకప్పుడు కర్మేలు పర్వతం మీద ఇశ్రాయేల్ ప్రజలు విగ్రహారాధన చేసేటి వారుగా ఉంటూ ఉన్నారు. ఇశ్రాయేల్ ప్రజలు ఆ పరిస్థితిలో ఉండడానికి ఆ కర్మేలు ఆ ప్రాంతంలో ఇంతకు ముందే ఉన్నటువంటి ప్రజలు అక్కడ దేవతకి గుళ్ళు కట్టడం, అక్కడ బలిపీఠాలు ఎత్తైనటువంటి ప్రదేశం కాబట్టి అక్కడ బలులు అర్పించడం, ఇవన్నీ కూడా ఇశ్రాయేలీలు నేర్చుకుని అదే ప్రదేశాన్ని వారు అన్యదేవతలకు మొక్కడానికి దాన్ని ఉపయోగిస్తూ ఉండేవారు. కాబట్టి అది ఒకప్పుడు దేవుడు దాన్ని చేసిన, అది ఎవరి కోసం ఇవ్వబడింది అంటే ఇశ్రాయేల్ ప్రజల కోసం ఇవ్వబడింది. ఇశ్రాయేల్ ప్రజల కోసం ఇవ్వబడినటువంటి పచ్చని అభివృద్ధి కలిగినటువంటి ప్రదేశం అది. ఆ ప్రదేశంలో విగ్రహారాధన అనేది చేస్తూ పాపం చేస్తూ వచ్చారు ప్రజలు. తిరిగి మళ్ళీ దేవుడు దాన్ని ఆ యొక్క దేవుని ఆరాధన స్థలముగా దాన్ని చేశాడు. కర్మేలులోకి కూడా ఏలియా వెళ్ళాడు. కర్మేలు అనేది దేవుని ఏలియా ఉండే గృహముగా మనం భావించవచ్చు. దాని తర్వాత మనం 4వ అధ్యాయము 2 రాజులు 4వ అధ్యాయము 25వ వచనంలో చూస్తే కూడా ఎలీషా అక్కడే కర్మేలులోనే స్థిరపడినట్లుగా, అక్కడ ఆయన ఉంటూ ఉన్నట్టుగా అదొక హోమ్ ల్యాండ్గా మనం చూస్తాము. కాబట్టి కర్మేలులోనే దేవుని యొక్క దర్శనం ఉంది. కర్మేల్లో ఏం చేశాడు ఏలియా అంటే మనం చూస్తే కనుక కర్మేల్లో గొప్ప అద్భుతం చేశాడు. కర్మేలు పర్వతం మీద గొప్ప అద్భుతం చేశాడు. అనేక మందిని 400 మంది ఆ యొక్క బయలు ప్రవక్తలని ఛాలెంజ్ చేసి, 450 మంది అష్టారోత్ ప్రవక్తల్ని ఛాలెంజ్ చేసి యెహోవాయే నిజమైన దేవుడని వారందరి ముందు కూడా పౌరుషంగా నిలబడి ఒక్కడే దేవుని తరఫున ఉన్నవాడే, శక్తి కలిగినటువంటి విశ్వాసము కలిగినటువంటి వాడుగా, ఆయన గొప్ప ప్రార్థనా పరుడుగా, దేవుని తరఫున అద్భుతములు చేయగలిగే గొప్పవాడిగా ఆయన ఉంటూ వచ్చాడు కర్మేలు మీద. ఆ కర్మేలు పర్వతం మీదే అగ్నిని రమ్మని ఆజ్ఞాపించినప్పుడు, దేవుని ఆజ్ఞ ఏలియా యొక్క నోటి ద్వారా పలకబడినప్పుడు, ఏలియా ప్రార్థన చేసినప్పుడు, విశ్వాసముతో ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుండి అగ్ని వచ్చింది. ఆ కర్మేల్లో అక్కడ దేవుని యొక్క ఆరాధన చేసేటువంటి లేదా దేవునికి బలులర్పించేటువంటి ఆ యొక్క బలిపీఠం పడగొట్టబడింది. ఆ పడగొట్టబడినటువంటి బలిపీఠాన్ని బాగు చేసినటువంటి అనుభవం అక్కడ కనిపిస్తూ ఉంది. కాబట్టి బాగు చేయబడింది, బలిపీఠం బాగు చేయబడింది. అక్కడ దేవుని సన్నిధి తిరిగి కట్టబడింది. దేవుని ఆరాధనా స్థలము తిరిగి కట్టబడింది. దేవునికి మహిమ తిరిగి వచ్చింది. దేవుడే యెహోవాయే నిజమైన దేవుడని రుజువు చేయబడింది. దేవుని శక్తి అక్కడ అనేక మంది అన్యులు చూడగలిగారు. అది దేవుని ఆలయంగా చేయబడింది. దేవుని యొక్క బలిపీఠం అక్కడ నిలబెట్టబడింది. ఇవన్నీ కూడా కర్మేలులో జరిగినాయి. కాబట్టి కర్మేల్లో ఉన్నటువంటి ఆ యొక్క అనుభవం ఏంటి అనగా, అది ఆరాధనా స్థలము, బలి అర్పించే స్థలము, ఏలియా ప్రార్థన చేసే స్థలము. ఏలియా అంటే అక్కడే ఆ సందర్భమే కాదండి, ఏలియా కనిపెడుతున్నాడు ఆకాశంలో. కర్మేలు పర్వతం మీదే ఆయన మోకరించి ప్రార్థన చేస్తూ వచ్చేవాడు. దేవుని దర్శనం అక్కడ కనబడింది. అనేక మార్లు కర్మేలు పర్వతం మీద దేవుడు తనని దర్శించాడు. అనగా కర్మేలులో దైవ దర్శనం ఉంది, ఆరాధన ఉంది, ప్రార్థన ఉంది, శక్తి ఉంది. అంతేకాదు కర్మేలు అంటే అర్థము ఫలింపు లేదా గ్రీనరీ, పచ్చదనం, వనము, సమృద్ధి అని మనం చూస్తాం. అంతేకాదు అక్కడ ఆయన చేసిన ప్రార్థన విశ్వాసముతో చేసిన ప్రార్థన. కాబట్టి అక్కడ ఏముంది? కర్మేల్లో విశ్వాసం ఉంది. అంతేకాదు ఏలియా ఎటువంటి ప్రార్థన చేశాడు? ఆసక్తిగా ప్రార్థన చేశాడని కొత్త నిబంధనలో రాయబడి ఉంది. ఆయన మన వంటి మానవుడే, కానీ ఆసక్తితో ప్రార్థన చేశాడు. కాబట్టి అక్కడ దేవుని గురించినటువంటి ఆసక్తి కర్మేల్లో ఉంది. అంతేకాదు దేవుణ్ణి ప్రకటించాడు ఆయన, అంటే సువార్త ఉన్నది.
కాబట్టి కర్మేలు అనుభవంలోనికి ఎలీషా వెళ్ళినట్లుగా మనం చూస్తాం. కర్మేలు అనుభవంలోనికి ఎలీషా వెళ్ళాడు. ఎక్కడి నుంచి వెళ్ళాడు? ఎరుకో యోర్దాను దాటాడు, ఎరుకో వచ్చాడు, ఎరుకో నుండి బేతేలుకి వెళ్ళాడు. బేతేలు అనగా దేవుని మందిరం. దేవుని మందిరంలో నుండి బయలుదేరి కర్మేలుకి వెళ్ళాడు. ఎప్పుడైతే దేవుని మందిరంలో నీవు ఉంటావో, ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని నువ్వు వింటావో, ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని నువ్వు జీర్ణించుకుంటావో, ఎప్పుడైతే దేవుని వాక్యం నీలో కార్యసిద్ధి కలగజేస్తుందో, ఎప్పుడైతే దేవుని వాక్యం ద్వారా నువ్వు సమృద్ధిగా బలపరచబడతావో, అప్పుడే ఈ ఆరాధన, ఈ ప్రార్థన, ఈ శక్తి, ఈ ఫలింపు, ఈ విశ్వాసము, ఈ సువార్త, ఈ యొక్క పౌరుషం కలిగినటువంటి జీవితము, దేవుని యొక్క దర్శనాలు, ఇవన్నీ కూడా కర్మేలు అనుభవం అనేది నీలోకి వస్తుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నీ యొక్క ప్రయాణం ఎటువైపు ఉన్నది? నీ ప్రయాణం ఎటువైపు ఉన్నది? ఆయన ఎందుకని గిల్గాలుకి వెళ్ళలేదంటే, గిల్గాలు మొదటి అనుభవం. ప్రతి వ్యక్తికి కూడా మొట్టమొదట ఒక్కసారే ఆ అనుభవంలోనికి రావాలి. మారు మనసు అనేది, లేదా ఆ పాప ప్రాయశ్చిత్తం అనేది, కట్ల నుంచి విడిపించబడుట అనేది ఒక్కసారే. మళ్ళీ తిరిగి ఆ మూల పాఠాలకి మనం వెళ్ళకూడదని కొత్త నిబంధన చెబుతుంది. ఆ మాట మనం చూడటానికి ప్రయత్నం చేద్దాము. అది ఎక్కడో ఉంది, నాకు గుర్తుకు రావట్లేదు, కానీ ఈ సందర్భానికి చాలా చక్కని మాట అది. ఒక్క నిమిషం నేను ప్రయత్నం చేస్తాను. అది కనుక దొరికితే మీతో పంచుకుంటాను, లేదంటే కనుక మనం ముందుకు వెళ్దాం. రండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. దేవునికి స్తోత్రం. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందు విశ్వాసము, బాప్తిస్మములను గూర్చిన బోధయు, హస్త నిక్షేపణయు, మృతుల పునరుద్ధానము, నిత్యమైన తీర్పు అని పునాది మరలా వేయక, 6వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం నుండి 3వ వచనం వరకు ఈ విధంగా రాయబడి ఉన్నది. కాబట్టి నిర్జీవ క్రియలను విడచి మారు మనసు పొందుట, దేవుని యందు విశ్వాసము, బాప్తిస్మములను గూర్చిన బోధ, హస్త నిక్షేపణ, మృతుల పునరుద్ధానము, నిత్యమైన తీర్పు అను పునాది మరల వేయక, క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణులగుటకు సాగిపోదుము. అర్థమవుతుందండి? మనం సాగిపోవాలి. ఎక్కడికి సాగిపోవాలి? మళ్ళీ మూల పాఠాలకి కాదండి. మొదట్లో మనం ప్రారంభించినటువంటి మూల పాఠాలకి మనం వెళ్ళకూడదు. మారు మనసు, బాప్తిస్మం గుర్చిన మాటలు, లేదా దాని తర్వాత హస్త నిక్షేపణ, దాని తర్వాత ఈ విషయాల గురించి మనం ఆలోచించవలసిన పని లేదు. ఇంకా అవన్నీ లైఫ్లో ఒకసారే జరుగుతాయి. అది జరిగిపోయింది. అది గిల్గాలు అనుభవం. అది మళ్ళీ ఆ గిల్గాలకి నువ్వు ప్రయాణం చేయవలసిన పని లేదు నీకు. అందుగురించే నువ్వు గిల్గాలకు బదులుగా బేతేలు నుండి ఎక్కడికి వెళ్ళిపోవాలి? కర్మేలుకు వెళ్ళిపోవాలి. కర్మేల్లో ఏముంది అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉందంటే, కర్మేల్లో ఆరాధన ఉంది, కర్మేల్లో బలి అర్పణ ఉంది, కర్మేల్లో ప్రార్థన ఉంది, కర్మేల్లో శక్తి ఉన్నది, కర్మేల్లో ఆసక్తి ఉన్నది, కర్మేల్లో ఫలింపు ఉన్నది. కర్మేలు అనేది పచ్చది, కర్మేలు అనేది ఫలింపు, విశ్వాసం అనేది ఉంది అక్కడ, సువార్త అనేది ఉంది అక్కడ, దేవుని మహింపరచుతూ ఉంది అక్కడ. ఇవన్నీ కూడా కర్మేల్లో ఉన్నాయి. కాబట్టి నీ జీవితంలో నువ్వు ఎటువైపు ప్రయాణం చేస్తున్నావు? ఇంకా మూలపాటాల వైపు ప్రయాణం చేయొద్దు, ఇంకా అక్కడికి వెళ్ళొద్దు. దయచేసి గిల్గాలకు మళ్ళీ ప్రయాణం వద్దు. నీ యొక్క ప్రయాణం బేతేలు నుండి కర్మేలుకు పోవాలి. కర్మేలు నుంచి మళ్ళీ ఎక్కడికి వచ్చారు? చివరిగా మనం చూసుకుని ముగిస్తాము. కర్మేలు నుంచి ఎక్కడికి వచ్చారండి? షోమ్రోనుకు వచ్చాడు. షోమ్రోను అంటే సమరయ. కాబట్టి సమరయలో మనం ఏం చూస్తాము? సమరయ ద్వారా మనం ఏమి నేర్చుకుంటామంటే, యేసుక్రీస్తు ప్రభువారు సమరయకు వచ్చారు. సమరయ గురించి చెప్పాలంటే చాలా పెద్ద టాపిక్. సమరయ గురించి, సమరయులు అంటే ఎవరు? వారు ఎక్కడి నుంచి వచ్చారు? ఆ జాతి ఎక్కడిది? వారు ఏ విధంగా ఉంటారు? వారికి ఇశ్రాయేలీలకి సంబంధం ఏంటి? వారికి ఇశ్రాయేలీలకి మధ్య ఉన్నటువంటి ఆ పరిస్థితి ఎలా ఉంటుంది?
ఇవన్నీ మనం చూస్తే చాలా విషయాలు ఉన్నాయి. వాటన్నిటి గురించి పరిశీలించడానికి ఇప్పుడు సమయం లేదు. కాబట్టి ఆలోచిద్దాం. సమరయ గురించి ఒక విషయాన్ని మనం చూసి మనం ముగించుకుంటాం ఈ యొక్క బైబిల్ స్టడీ కార్యక్రమాన్ని. సమరయలో ఏమున్నదంటే దేవుని యొక్క సువార్త అక్కడ ప్రకటించబడింది. దేవుని సువార్త మన కొత్త నిబంధనలో మనం చూస్తే యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయకి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు సమరయకి వెళ్ళాడు. సమరయకి వెళ్ళి ఆయనే దేవుడినని అక్కడ కనుపరిచాడు, ఆయనే లోకరక్షణని కనుపరిచాడు. ఆ మాటను విశ్వసించినటువంటి ఆ స్త్రీ ఎప్పుడైతే ఆ మాటను విశ్వసించిందో ఆ ఊరు వారంతటినీ రక్షించింది. ఆ ఊరు, ఆ ప్రాంతము, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా రక్షించబడ్డాయి. ఆ సమరయ ప్రాంతము ఎటువంటిది, ఆ సమరయలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి? ఆ సమరయ కూడా చాలా అభివృద్ధి కలిగినటువంటి ప్రదేశం అండి. అది చాలా ఏమంటారు, సమృద్ధి, విస్తారమైనటువంటి పంటలు, విస్తారమైనటువంటి ఫలింపు దానికి ఉన్నది. అందుగురించే దాని మీదకి దండెత్తారు అనేక మంది రాజులు. మనం గిద్యోను పోరాడింది కూడా అక్కడే. దాని యొక్క సమృద్ధిని బట్టే దాని మీదకి గొడవకి దాన్ని జయించడానికి వచ్చినటువంటి పరిస్థితి. అంతేకాదు మనం 1వ రాజుల్లో మనం చూస్తే బెన్హదదు వచ్చాడు సిరియా నుండి. దేన్ని పట్టుకోవడానికి? షోమ్రోను పట్టుకోవడానికి. బికాజ్ ఎందుకు అంటే అది చాలా సమృద్ధి కలిగినటువంటి ప్రాంతము. అయితే అక్కడ ఏం లేదు, సువార్త లేదు. కానీ ఇప్పుడు ఎలీషా ఎక్కడికి వెళ్ళాడు? ఆ సువార్తను ప్రకటించడానికి, దేవుని వాక్యాన్ని బోధించడానికి, దేవుణ్ణి తెలపడానికి ఎలీషా అక్కడికి వెళ్ళాడు. కాబట్టి మనుషుని యొక్క జీవితము ఎక్కడ మొదలవుతుంది? గిల్గాలులో మొదలవుతుంది. మనుషుని యొక్క జీవితము గిల్గాల్లో ప్రారంభించబడాలి. అనగా పాపక్షమాపణ, మారు మనసు, బాప్తిస్మము, దాని తర్వాత హస్త నిక్షేపణ, పరిశుద్ధాత్మను కలిగి ఉండడం, ఇవన్నీ మొదట గిల్గాలు అనుభవం. అవమానం, దొర్లించబడటం, సమస్తం, ఇవన్నీ కూడా గిల్గాల్ అనుభవం. అక్కడ నుండి ఎక్కడికి వెళ్ళాలి? విశ్వాసి బేతేలు అనుభవంలోనికి రావాలి. బేతేలు అనగా దేవుని మందిరము. ఎప్పుడైతే బేతేలు అనుభవంలోనికి వస్తావో, ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని సమృద్ధిగా నువ్వు విని బలపరచబడతావో, అప్పుడు ఎరుకోలోనికి నువ్వు వెళ్తావు. ఎరుకో అనగా శరీర క్రియలు, శరీర సంబంధమైనటువంటి బంధకాలు, ఎప్పటి నుంచో ఉండిపోయినటువంటి కట్టుబాట్లు, భయంకరమైన గోడలు, వీటన్నిటిని జయించగలుగుతావు. ఎప్పుడైతే నువ్వు వాటిని జయించగలుగుతావో అప్పుడు యోర్దానులోనికి, ఎప్పుడైతే నువ్వు శరీరాన్ని, స్వయాన్ని జయించగలుగుతావో అప్పుడే తగ్గింపు అనేది నీలోకి వస్తుంది, దిగువ. యోర్దాను అనుభవంలోనికి నువ్వు వెళ్తావు. ఎప్పుడైతే యోర్దాను నుంచి మళ్ళీ తిరిగి నీ ప్రయాణం చేసినప్పుడు మళ్ళీ దేవుని వాక్యము, దేవుని మందిరము, దేవుని సహవాసము, దేవుని ప్రజలతో ఎప్పుడైతే ఇవన్నీ నువ్వు కలిగి ఉంటావో, దాని తర్వాత బేతేలు నుంచి ఎరుకోకు వచ్చినప్పుడు ఆయన మళ్ళీ ఏం చేశాడు? ఎరుకోలో గొప్ప అద్భుతాలు చేశాడు. అక్కడి నుంచి ఆయన ఎక్కడికి వెళ్ళాడు? క్షమించండి, బేతేలు నుంచి ఆయన ఎక్కడికి వెళ్ళాడు? దేవుని మందిరం నుండి నేరుగా కర్మేలు, ఆరాధన, ప్రార్థన, శక్తి, ఏమంటారు, పౌరుషం కలిగినటువంటి క్రైస్తవ్యం. అదవుతుందండి. ఫలించడం, విశ్వాసం, ఆసక్తి, దేవుడే యెహోవాయే నిజమైన దేవుడని నిరూపించగలిగే సామర్థ్యత, అంత శక్తి, ఇవన్నీ కూడా కర్మేలులో నీకు నువ్వు అనుభవించగలుగుతావు. ఎప్పుడైతే కర్మేలు జీవితంలో, కర్మేలు అనుభవంలో నీవు ఉన్నావో అప్పుడే చివరిగా షోమ్రోను పట్టణానికి, షోమ్రోనుకు వచ్చాడు. అనగా షోమ్రోనులో సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. సువార్త విశ్వాసి యొక్క కడవరి కార్యం ఏంటంటే దేవుని పనిని చేపట్టడమే. దేవుడు మన కొరకు మిగిల్చినటువంటి పనిని మనం చేపట్టాలి. దేవుని కొరకు మనం బ్రతకాలి. దేవునికి రిప్రజెంట్గా మనం జీవించాలి. దేవుని యొక్క ఏమంటారు, ఆయన లాంటి వారముగా, ఆయన సువార్తని మనమే, మన జీవితమే సువార్తగా చేయబడాలి. మన జీవితమే సువార్తగా చేయబడాలి. ఇది అనుభవం.
ఇటువంటి అనుభవాల్లోనికి ప్రభు మనలందరినీ నడిపించి ఆశీర్వదించునుగాక. ముగించుకుందాం, ప్రార్థన చేసి ఈ కార్యక్రమాన్ని ముగిస్తాం. నాతో పాటు తలలో వంచండి. ప్రేమగల తండ్రి, నీ దయగల నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా, నీవు చెప్పిన ప్రతి మాటను మా హృదయంలో ప్రభా ముద్రించండి. ఆ వాక్యము ద్వారా మా జీవితంలో గొప్ప మార్పును తీసుకుని రండి. ఏలియాలు వెళ్ళినటువంటి ప్రాంతములు, వాటి అర్థములు, వాటి అనుభవాలు అన్నీ కూడా మా జీవితాల్లో కూడా మేము తండ్రినైనా అనుభవించి నీ నామానికి మహిమ తెచ్చేవారుగా ప్రభా మా జీవిత గమ్యాన్ని మేము చేరుకునేవారుగా సహాయం చేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు ఉన్నతమైన నామంలో స్తుతించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము, ఆయన సమాధానము ఈ లైవ్ చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి, ఇక్కడున్న బిడ్డలందరికీ ప్రభు తోడై సదాకాలం నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. వందనాలు.